కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి. మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే 10 తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది మనకి. కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. శనివారం అంటేనే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. శనివారం రోజున చాలామంది ఇళ్లలో ఆ రోజు మటుకు పూజ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే శనివారం పూజ చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. మన హిందూ మతంలో శనివారం చేసే పూజకి చాలా పుణ్యఫలం అయితే ఉంటుంది. కాబట్టి రోజు పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయటానికైతే ప్రయత్నించండి. శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి. ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి. శనివారం రోజు పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజకు తులసి దళాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు. కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలు ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి. ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి. సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు. ఈ రోజున పూజ చేసే వాళ్ళు బియ్య పిండితో ప్రమిద తయారు చేసి దానితో దీపం చేయాలి. ముందుగా కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఇది బియ్య పిండి ప్రమిద అవుతుంది. ఈ ప్రమిదకి పసుపు రాసి 3 కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ 3 కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం. తర్వాత ఈ బియ్యపిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి. మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది. శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబునైతే పెట్టుకోండి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందంట. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది. పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీద పెట్టాలి. తమలపాకు మీద పెట్టే నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుపెట్టుకోండి. పూజ చేసేవాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్నా చాలా ఇష్టం. కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి. ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని చెప్తారు. పూజ పూర్తయిన తర్వాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి. శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి. శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు.
పూజా సమయంలో దీపం కొండెక్కితే ఒకవేళ ఓం నమ శివాయ అని 108 సార్లు జపించి కొత్త దీపం మళ్ళీ వెలిగించండి, సరిపోతుంది. ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించాక ఆ కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారం చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు. ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు. విపరీతమైన అప్పు బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. శనివారం రోజున ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజా గది ముందు ముగ్గు వేయాలి. పూజ ప్రారంభించాలి అప్పుడే. మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పూజా గది ముందు అష్టల పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది. ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు, మినప్పప్పు, చీపురు, నూనె కొనుగోలు చేయకూడదు. శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు. ఇలా చేయటం వల్ల అప్పులు పాలయ్యే అవకాశం ఉందంట. శనివారం రోజున బట్టలు కొనటం మంచిది కాదు. ఈ రోజున బట్టలు కొనుగోలు చేసినా, షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుడి చుట్టూ తప్పకుండా 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.